బలాత్కారులు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు వాళ్ళతో చేపిస్తారు. వాళ్ళు క్రైస్తవులైన బలాత్కారుల చేతుల్లో చిక్కుపోతే దేవుని సన్నిధి నుంచి దూరం అవుతారు. ఎందుకంటే బలాత్కారులు వాళ్ళని దేవుని వాక్యానుసారంగా నడుచుకోనివ్వరు. ఒకవేళ వీళ్ళు నడుచుకుంటే వీళ్ళకి బెనిఫిట్లు ఇవ్వం. ఈ లోకాధికారి సాతాను. మీకు డబ్బులు ఇవ్వం, బెనిఫిట్లు ఇవ్వం, ఉద్యోగాలు ఇవ్వం అంటది సాతాను. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి మీద విశ్వాసం ఉండదు. మనకు దేవుడే ఇస్తాడు. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా మనము ఉద్యోగాలు సంపాదిద్దాం. ప్రార్థన ద్వారా మనము మంచి పొజిషన్‌లో ఉందామని విశ్వాసం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? బలాత్కారులు చెప్పినట్టు వాళ్ళ కెరియర్‌ని డెవలప్ చేసుకోవడానికి బలాత్కారులు చెప్పినట్టు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు. సో ఇటువంటి వాళ్ళందరూ శాపగ్రస్తులు. వాళ్ళు దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన వారు. అందుకనే వాళ్ళని దేవుడు బలాత్కారులకు అప్పగించేశాడు. వాళ్ళ జీవితాంతం దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే నడుచుకుంటారు. వాళ్ళకి మారు మనసు ఉండదు. వాళ్ళు నరకపాత్రులు అయిపోతారు. సో అందుకు నేను చెప్తున్నాను నా ప్రియ క్రైస్తవ సహోదరులారా, మనం అంచుకాలాల్లో ఉన్నాం. మనం బలాత్కరింపబడతాం. అందుకనే జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. బలాత్కారుల చేతిలో చిక్కుకోకుండా నన్ను సంరక్షించు నాయనా. నీ సన్నిధి నుంచి నన్ను వెలివేయొద్దు. నీ వాక్యానుసారంగా నేను నడుచుకునేలాగా కృప చూపించు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలండి.